దాంతో మన జీవడానికి ఏదైతే అవసరమో అదంతా మనం చూసుకోవచ్చు. దాంట్లో కూడా వృత్తులు కూడా నేర్పిస్తారు, మనం జీవించడానికి ఏం అవసరం వృత్తులు నేర్పిస్తారు. మీదే ఊరా? విశాఖపట్నం. అక్కడ పోయినా మీ ఫ్యామిలీ మొత్తం వచ్చారా? నేను ఒక్కనండి. మీ అమ్మ మీ నాన్న ఎవరు రాలేదు? విశాఖపట్నం. నువ్వు ఒక్కడ వచ్చాడు నేర్చుకుండా. ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చావు? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. చిన్నపిల్లలను చేర్చుకుంటారు. అది ప్రస్తుతం ఇంకా గురుకులు స్టార్ట్ అయితే అంటే ఇప్పుడు మామూలు వేదం ఏమన్నా పెద్ద నేర్పిస్తారా? పిల్లలు నుంచి చిన్నపిల్లలు తల్లిదండ్రుల సంరక్షణ ఉండాలి. వేదం ఏమన్నా నేర్పిస్తారా? అదే వేదాల యొక్క సారం భాగవతం భగవద్గీత వాటి నుంచి నేర్పిస్తారు. అంటే ఈ పురాణాలు వేద మంత్రాలు అనేవి ఉంటాయి కదా వేరేగా. వేదం అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అలా. మనకి కలియుగంలో తెలిసింది కించిత్ కొంత మాత్రమే తెలుసు అనమాట. కానీ వేదాలు అనేవి అనంతం అనమాట. వేదాలకి అంతు లేదు అసలు. ఆ వేదాలకి వ్యాసుడు ఏం చేశాడంటే వేదాల యొక్క సారాంశాన్నంతటిని భగవద్గీత భాగవతం రూపంలో అందరికి జనులు కలియుగంలో కలియుగంలో జనులందరికీ ఇచ్చారనమాట. అదే ఇక్కడ నేర్పిస్తారు. వేదాలని ఎవరు చదవాలి అనుకుంటారు, నేను అది చేశాను పురాణాలు చదివాను, కానీ అవి ఇంకా తక్కువ మాత్రమే. ఇంకా ఎన్నో ఉంటాయి, మనకి అవి నేర్చుకోలేము. అన్ని వేదాలు ఉంటాయి అన్నమాట. మాకు ఆయుష్ మొత్తం మన యొక్క జీవితం మొత్తం అర్పించినా సరే అవన్నీ నేర్చుకోలేము. అన్ని వేదాలు ఉంటాయి. ఓన్లీ మన జీవితం చాలదు, వేదం మొత్తం తెలుసుకోవటం. అందుకే వ్యాసుడు వేదాల యొక్క సారాన్ని అంతటిని తీసి మనకి ఇచ్చాడు అన్నమాట. దాంతో మనం భగవంతుని కదా అయినా కన్న తల్లిదండ్రులను వదిలేసి మీ అమ్మ మీ నాన్నలు వస్తారు నేను నువ్వే వచ్చావా లేకపోతే మీ అమ్మ నాన్న వదిలేసి వెళ్ళారా? నేను వచ్చాను, మా అమ్మ కూడా ఇష్టంతో పంపించాను. చదువుకునేదానికి వచ్చారు. అగో ఈయన కూడా చేర్పించేస్తున్నా. వాడు మాట ఎండం లేదు నాయన. గొప్ప ఫోన్ అలవాటు పడినలో ఇవి మట్లు కరెంటు వైరే లేదు, ఒక్క వైరు కానీ. పెద్దల మాటలు ఎక్కలేదు నాకు తెలీదు. ఇదేం రూము? స్వామి ఈ వస్త్రాల తయారీ మీరేనా? ఇప్పుడు ఏంటంటే ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటూ అందరూ సామూహికంగా ఫోన్ అడుక్కోండి.